వివక్ష అనేది ఈ భారతదేశంలో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వివక్షని ఎదుర్కొన్న వ్యక్తిగా లేదా వివక్షను ఎదుర్కొంటున్నటువంటి సమాజానికి ఒక దిక్సూచిగా ఆయన పోరాడాడు. తద్వారా ఈ రిజర్వేషన్లు కల్పించటము, ఆ జాతిని ఉద్ధరించటము ఇలాంటివి చేశాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగానే కనిపిస్తారు. వివక్ష గురించి మాట్లాడు. ఎగ్జాక్ట్లీ కొద్దిసేపు దాని గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో వివక్ష ఉండే, లేదని చెప్తే వాడు మూర్ఖుడు అవుతాడు. ఒకప్పుడు వివక్ష ఉండే. ఆ వివక్ష సమయంలో కూడా అంబేద్కర్కు అదే హిందూ సమాజం నుంచి సపోర్ట్ కూడా దొరికింది కదా. ఇవాళ నువ్వు అంబేద్కర్ అని పేరు పిలుస్తున్నావు కదా, ఆ అంబేద్కర్ అనే పేరు ఎవరిది? ఒక బ్రాహ్మణుడు పెట్టిన పేరు అది. తన నేమ్ని ఇచ్చిండు ఆయనకు. మరి అంబేద్కర్ ఎందుకు పిలుస్తున్నావు ఈరోజు? భీమరావు అని పిలుచుకో. అంబేద్కర్ ఎందుకు పిలుస్తున్నావు మరి నువ్వు? అంబేద్కర్ పేరు పెట్టిన ఆయన్నే. అదే స్కూల్లో ఆయన చదువుకునేటప్పుడు రోజు మధ్యాహ్నం ఆయన ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నాడో ప్రతిరోజు 2 బాక్సులు తీసుకొచ్చేవాడు. ఒకటి అంబేద్కర్కి ఇచ్చేవాడు, ఒకటి ఆయన తినేవాడు. మరి అక్కడ సపోర్ట్ దొరకలేదా? అలాగే స్కూళ్ళల్లో ఉన్నప్పుడు ఆయన ఫీజు కట్టింది ఎవరు కట్టిరు? వాళ్ళు హిందూ సమాజమే, బ్రాహ్మణులే కట్టిరు. ఆయన కాలేజ్ ఫీజులు కట్టింది కూడా బ్రాహ్మణులే, హిందువులే. ఆయన విదేశాలకు వెళ్ళడానికి సాయం చేసింది కూడా హిందువులే, బ్రాహ్మణులే. ముస్లింలు, క్రిస్టియన్లు కాదు. మిషనరీస్ ఏం చేయలేదు ఆయనకు. కరెక్ట్. అంత హిందువులే చేశారు కదా. లండన్ పోయి చదువుకున్నాడు, ఎవరి ప్రశాంతం చదువుకున్నాడు. అమెరికా పోయి చదువుకున్నాడు, ఎవరి ప్రశాంతం చదువుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మినిస్టర్ పదవి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? నువ్వు పొద్దున్న లేస్తే ఎప్పుడు కాంగ్రెస్ తిట్టేవాడువే. కాంగ్రెస్కు పూర్తి వ్యతిరేకం. కాంగ్రెస్ అని గురించి నేను మాట్లాడతలేను. ఆ రోజు జాతీయ నాయకులు అందరికీ వ్యతిరేకం అంబేద్కర్. అయినా కూడా నువ్వు ఎన్నికల్లో ఓడిపోయినా కూడా రాజ్యాంగ సభలో నేను కూర్చోబెట్టిన మంచి మనసు కాదా వాళ్ళది? అంటే నీకు సపోర్ట్ చేయలేదా? నువ్వు ఓడిపోయినా ఇప్పుడు అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా తన రాజీనామా చేసినాడు. అసలు ఓడిపోయిన అసలు నీకు కాంగ్రెస్ పార్టీ కాదు నెంబర్ 1. నువ్వు పార్టీ ఏదో ఎస్సీ ఏదో షెడ్యూల్ క్యాస్ట్ సంథింగ్ ఏదో పార్టీ పెట్టుకున్నావు, ఆ పార్టీ నుంచి ఓడిపోయినావు. గెలిచిన పార్టీ వేరే, కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు గెలిచినా కూడా నువ్వు ఓడిపోయినా కూడా నేను తీసుకొచ్చి ఒక మినిస్టర్ని చేసిన వాళ్ళు, న్యాయశాఖ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అట్లంటే ఇప్పుడు ఓడించిందని మాట అనొద్దు. ఎన్నికల తర్వాత ఎవరి వ్యూహాలు వానికి ఉంటాయి. ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది మన దేశంలో. ఒక నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. బీజేపీ వాళ్ళు ఏమన్నా అరే కాంగ్రెస్ వ్యక్తిని గెలిపిద్దాం అనుకుంటాడా? కాంగ్రెస్ వ్యక్తి బీజేపీని గెలిపిద్దాం అనుకుంటాడా? అంతే. ఎవరి వ్యూహాలు వాణి కదా. ఎవరికైనా అంతిమంగా విజయం కావాలి, పోయి పార్లమెంట్లో కూర్చోవాలి లేదా అసెంబ్లీలో కూర్చోవాలి. ఆ రోజు జరిగింది కూడా అదే కదా. అంటే ఇప్పుడు 1937లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు మరి అంబేద్కర్ గెలిచింది. మరి అప్పుడు కాంగ్రెస్ గెలిపించిందని ఒప్పుకుంటావా? మరి ఆ రోజు మరి కాంగ్రెసే గెలిపించిందని యాక్సెప్ట్ చేస్తావా? దాన్ని చేయమండి. ఇక్కడ మాత్రం ప్రజలు గెలిపించారు. మరి 46లో ఓడిపోయినప్పుడు మరి ప్రజలు ఓడించండి ఎందుకు అనుకుంటలేము? మనం 52లో ఓడించినప్పుడు ప్రజలు ఓడించండి ఎందుకు అనుకుంటలేము? మరి 54లో కూడా ఓడించినప్పుడు మరి ప్రజలు ఓడించండి ఎందుకు అనుకుంటలేము? అంటే గెలిస్తే ఈవీఎంలు మంచిగా ఉన్నాయి, ఓడిపోతే ఇలా అప్పటి నుంచి ఉంది. అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం అనమాట. ఇప్పుడు ఇంకోటి లేదు అంబేద్కర్ ఏమైనా జనరల్ సీట్లో పోటీ చేశాడా? కాదే. 1937లో ఎలక్షన్లో, 1946లో, 1952లో, 1954లో ఈ 4 ఎలక్షన్లో కూడా అంబేద్కర్ పోటీ చేసింది ఎక్కడ? ఎస్సీ నియోజకవర్గంలో పోటీ చేసింది ఆయన. ఎస్సీలో కూడా కొట్టిరు కదా ఆయనను. మరి ఇప్పుడు ఇక్కడ వివక్ష సరే, వివక్ష అనేది మనది. ఇప్పుడు వివక్ష అనేది హిందూ ధర్మంలో మత గ్రంథాలు లేడానికి కనబడ్డది నీకు? మనుషుల్లో తప్పు ఉంది కదా. ఇప్పుడు మనుషుల్లో తప్పు ఉంటే నువ్వు మనుషుల్ని గురించి మాట్లాడు. ఇప్పుడు వివక్ష ఆ రోజుల్లో లేదా? ప్రపంచంలో ఎక్కడ చూసినా వివక్ష ఉంది కదా. బ్లాక్ వైట్ వివక్ష కాదా? ఇప్పుడు అంబేద్కర్ వివక్ష గురించి ఇన్ని పెద్ద మాటలు మాట్లాడతారు కదా. మరి అదే అమెరికాలో చదువుకున్నప్పుడు అక్కడ కూడా బ్లాక్ వైట్ వివక్ష జరిగింది కదా ఆయన చదువుకున్న సమయంలో కూడా. మరి ఎందుకు అక్కడ వివక్ష గురించి ఒక్క ప్రశ్న కూడా మాట్లాడలేకపోయిండు? ఎందుకు మాట్లాడలేదు? అంటే నిజంగా వివక్ష గురించి మాట్లాడాలనుకున్న ఒక నాయకుడు ఏం చేస్తాడు? ఎక్కడ అది కనిపించినా మాట్లాడతాడు. అదే మరి గాంధీ ఆఫ్రికాలో మాట్లాడాడు, మరి ఈయన ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు లండన్లో చదువుకున్నాడు, మరి లండన్లో కూడా ఆ రోజు వివక్ష ఉంది కదా, బ్లాక్ వైట్. ఎంత దారుణంగా ఉండే అప్పుడు. అంబేద్కర్ ఒక పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలుగు అకాడమీ బుక్స్ ప్రింట్ చేశారు. 3 వాల్యూమ్స్ ప్రింట్ చేశారు అనమాట వాళ్ళు. అంబేద్కర్ లెటర్స్ని బట్టి వాళ్ళు 3 వాల్యూమ్స్ చేశారు. అందులో ఒక ఫస్ట్ వాల్యూమ్లో పేజ్ నెంబర్ 18 అనుకుంటా. అందులో ఏం చెప్తాడంటే మనం చాలా అదృష్టవంతులము. బ్లాక్ వైట్ ఏదైతే వివక్ష ఉందో అక్కడ బ్లాక్ వైట్లో
అసలు వాళ్ళకి హక్కులే ఉండేటి కావు. వాళ్ళు బానిసలు, సింపుల్ చెప్పాలంటే బానిసలు. వాడికి ఓటు హక్కు ఉండ, పోటుండే, ఆస్తి హక్కు ఉండ, అసలు హక్కు అనేది లేదు వాడికి. గొలుసులతో కట్టి గొలుసులతో కట్టి తీసుకుపోయే వాళ్ళు. మనం చాలా అదృష్టవంతులము, మన దేశంలో అలాంటి వివక్ష లేదు అని చెప్పేసి అన్న అతను మరి వివక్ష గురించి మాట్లాడడం ఏంటి? సరే వివక్ష గురించి మాట్లాడను, వివక్ష గురించి మాట్లాడితే ఈ వివక్షని ఎలా తీయాలో గురించి మాట్లాడు. ఇప్పుడు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను ఎలా తీయాలో దాని గురించి చెప్పబ్బా. అంతేగాని ఇక్కడ సమస్య ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండ, నేను బుద్ధిజంలో పోతా అంటే ఎంత అది? ఇంట్లో సమస్య ఉందని ఇల్లు తగలబెడతారా? ఇంట్లో ఏదో ఎలకలన్నీ ఉన్నాయని చెప్పేసి, ఇంట్లో ఎలకలు ఉంటే ఎలకలను తరిమేస్తావా, లేకుంటే ఇంటినే కాల్చేస్తావా? నేను ఇక్కడ నేను విదేశీ, నేను బౌద్ధ మతంలో పోతా అని చెప్తే అసలు బుద్ధిజంలో ఏముందని, అసలు హిందూ మతంలో లేనిది బుద్ధిజంలో ఏంది ఒక్కటి చెప్పండి.